పాండవగల్లు పెద్ద చెరువును స్వాధీనం చేసుకోవాలి, సాగు చేయనివ్వకుండా ఆపండి. శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సాధన కమిటీ సీనియర్ నాయకులు రామదాసు, సాధన కమిటీ కన్వీనర్ ఎం తహేర్వలి మాట్లాడుతూ కర్నూలు జిల్లా అదోని మండలం పాండవగల్లు గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ పెద్ద చెరువు అక్రమానికి గురి కావడంతో మా గ్రామ ప్రజలు ప్రభుత్వ పెద్ద చెరువును కాపాడండి అంటూ అనేక ఆందోళనలు చేసినప్పటికీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అప్పటి ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ అక్రమదారులకు వత్తాసు పలికిన పరిస్థితులున్నాయి. మా గ్రామంలో పెద్ద చెరువు కబ్జాకు గురి కావడంతో మా గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటకు పోయింది, బోరులు బావులు ఎండిపోయాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో చెరువు సాధన కమిటీ సభ్యులు వెంకటేష్, చిన్నతాయన్న పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంలో మనం హామీ ఇచ్చాం సార్ ప్రజలకు. అంటే చాలా సంవత్సరాల నుండి ఈ సమస్య పెండింగ్లో ఉంది. గతంలో ఎమ్మెల్యే గారికి చెప్పాం, అంతకుముందు ఎమ్మెల్యే గారికి చెప్పాం, ఇంటికి వెళ్ళి కూడా స్పందన కార్యక్రమంలో కూడా ఇచ్చాం. వాళ్ళు ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చాం, చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు వరకు చేయలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మనం ప్రజలకు కూడా ఖచ్చితంగా గట్టిగా చెప్పాము. ఆ రోజు ఎంతసేపు అది తొందరలో చేస్తామని చెప్పేసి చెప్పాం. కానీ ఇప్పటిదాకా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది అయినా సాగు తప్పనిసరిగా ఆపాలని చెప్పేసి చెరువు సాధన కమిటీ పాండవగల్ ప్రజలందరూ కూడా కోరుతున్నారు. అది ఖచ్చితంగా ఈసారి ఆపగలము అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. తప్పనిసరిగా ఇది ఆపాలి. కోర్టులో కేసు పెండింగ్ ఉంది. ఆ పెండింగ్లో ఉన్నటువంటి కేసు ఇప్పటిదాకా మీరు చూస్తూనే ఉన్నారు. గ్రీవెన్స్లో కూడా మనం 3 సార్లు ఇచ్చాం, మీరున్నప్పుడు 2 సార్లు ఇచ్చాం. మీకు కూడా కేసు కట్ట అవన్నీ కూడా ఇచ్చాం సార్. డీటెయిల్స్ చూసుకోండి అని చెప్పేసి ఒకసారి వాటిని కూడా స్టడీ చేసి ఉంటే పర్లేదు, చేయకపోతే మరొకసారి. ఆదోని పాండవగల్ పెద్ద చెరువు సాధన కమిటీ, దీన్ని మా తాహేర్ అన్న, జనసేన ముఖ్యమైన నాయకులు, మిగతా ఆ ఊరి పెద్దలందరూ కూడా పాండవగల్లు గ్రామంలో ఆదోని మండలానికి సంబంధించి చెరువును ఆక్రమించిన దుర్మార్గుల మీద పోరాటం చేస్తా ఉన్నారు. ఊరికి సంబంధించిన చెరువు అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాన్ని చెరువును ఆక్రమించుకొని సాగు చేస్తా ఉన్నారు. అప్పుడు భయపెడతా ఉన్నారు, అప్పుడు బెదిరిస్తా ఉండి వీళ్ళని అణిచేస్తా వచ్చినారు. దీంతో ఏమైంది, ఊరు ఎప్పుడైతే నీళ్లు లేకుండా పోతాయి చెరువులో, ఊర్లో భూగర్భ జలాలన్నీ కిందకి వెళ్ళిపోతా ఉన్నాయి. బోర్లో నీళ్లు లేకుండా పోయాయి, తాగడానికి నీళ్లు లేకుండా పోయి, కనీసం పశువులు తాగడానికి కూడా చెరువులో మంచినీళ్ళు లేకుండా పోయే పరిస్థితి. వీళ్ళు పోయి దాన్ని కంప్లైంట్ చేస్తే దాని మీద ఏదో కోర్టు కేసు. అది ఈ ఊర్లో చాలా సహజంగా ఏంటంటే ఆక్రమించుకుంటారు, దాని మీద ఏదో కేసు వేసేస్తారు, కేసులో ఉంది అని అధికారులంతగా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఇదే జరిగింది ఇక్కడ కూడా. అయ్యా, ఊరికి సంబంధించి, వ్యక్తిగతం కూడా కాదు, ఊరికి సంబంధించిన సమస్య, దీన్ని తీర్చాలని వాళ్ళు గట్టిగా కోరుకుంటారు. ఎన్నికల సందర్భంలో కూడా నేను పాండవగల్కి వెళ్ళినప్పుడు కానీ చాలా సందర్భాల్లో మేము, తాహేర్ గారు, మా జనసేన నాయకులు, కూటమి నాయకులందరూ కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పున్నాం. దీనికి సంబంధించి నేను అయిన వెంటనే కూడా ఉత్తరం కూడా రాశాను. కలెక్టర్ గారి ఒక లెటర్ రాసి, ఏమంటే ఈ సమస్యను పరిష్కరించండి, ఈ కోర్టు కేసులు తెగవు అంటే ఫస్ట్ అక్కడ వ్యవసాయం చేయడం ఆపండి. చెరువులో వ్యవసాయం చేయడం ఏంటండి, ఫస్ట్ ఆ చెరువుని ఆక్రమించుకున్న వాళ్ళకి ఏదైనా కోర్టు కేసులు ఉంటే అది గెలిచిన తర్వాత వచ్చి దాన్ని తీసుకోమని చెప్పండి. అప్పటిదాకా అక్కడ ఊరి చెరువుగా ఉంచండి, నీళ్లు నిలబడతాయి. అక్కడ వర్షాకాలం వచ్చే నెల వర్షం పడే పరిస్థితి ఉంది. వర్షాలు పడితే నీళ్లు నిలిస్తే దాన్ని ఊరి బాగుపడుతుంది అని చెప్తా ఉన్నాం. వీళ్ళు చాలా బాధగా చెప్తున్నారు. ఏమండి, ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిందండి, మనం ఇంకా ఏమీ చేయలేకపోతున్నాం, ఊర్లో బాధపడతా ఉన్నారు అని చెప్తున్నారు. 100కు 100% కరెక్ట్. ఇది 2-3 సార్లు ఇప్పటికే నేను కలెక్టర్తో, సబ్ కలెక్టర్తో డిస్కస్ చేసి ఉన్నాను. మళ్ళీ రేపు దీని మీద ప్రత్యేకంగా ఉత్తరం రాస్తాను. ఇంతకుముందు ఈ 2 సార్లు రాసిన ఉత్తరాలని కోట్ చేస్తూ ఈ ఉత్తరం రాసి ఎందుకు చేయలేదని మనం గట్టిగా అడుగుదాం. ఇది తప్పనిసరిగా చేయాల్సిన అంశం. లేదంటే దాన్ని ఎలాగా పోట్లాడాలన్నది మేము నాయకుల మధ్య చర్చించుకొని ప్రజల వైపు నిలబడి ఈ చెరువును ఎట్లయినా సరే కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకోటి ఏముందండి సార్, ఎలక్షన్లు వచ్చినప్పుడు చిన్న పనే అన్నాం మనం అందరి సమక్షంలో. ఇప్పుడు అయిందా అని ఎగతాలు చేసి మాట్లాడేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అందుకోసమే మాకు ఈ సంవత్సరమైన పంటను ఆపితే మనం అనుకున్న దానికి కొంచెం చెరువు కాగలుగుతాం. పాండవగల్కి సంబంధించినటువంటి ఈ సమస్య చిన్నది అనుకుని మనం హామీ ఇచ్చాం. కానీ ఇది చూస్తే ఇప్పటికి కూడా సంవత్సరం అయింది, పూర్తి కాలేదనే బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. వీటిని తప్పనిసరిగా మనం ముందుకు తీసుకుపోవాల్సిందే. చిన్నదైనా పెద్దదైనా, ఎంత చిన్న పామైనా సరే పెద్ద కట్టిన
జరగాల్సిందే, దాంట్లో ఇంకేం అనుమానమే లేదు. ఎందుకంటే మనం నిలబడాలి, ప్రజల వైపున నిలబడితేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సంవత్సరం అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చిన సాగును ఆపే ప్రయత్నం చేయగలుగుతుంది. అతనికి ఎటువంటి హక్కు లేదు. ఎవరైతే కోర్టు కేసు తెచ్చుకున్నాడో కోర్టు కేసులో కానీ కోర్టు పేపర్లలో కానీ ఎక్కడా కూడా అతను సాగు చేసుకోవచ్చని ఏమీ లేదు. లిటిగేషన్ చెప్పినది ఈ ఊర్లో ఉన్నాడు ప్రతి ఒక్కడు పోయి ఎవడదో ఇప్పుడు ఈయన అన్నాడు అనుకోండి, ఈయన పొలాన్ని ఆక్రమించుకుంటాడు, ఆక్రమించుకొని ఈయన పోయి కోర్టుకు పోయి ఏదో పేపర్ తెస్తాడు, ఆ కోర్టులో ఉంది తిరుగుతూ ఉంటాడు. పాపం ఆయనకు అట్లాగే కోర్టులో ఉంది, ఆయన జీవితం గడిచిపోద్ది. సాగు ఆపితే దానికి పరిష్కారం దొరుకుతుందని మా ఉద్దేశం. యాక్చువల్గా ప్రభుత్వ అధికారి కాపాడుతుంది ప్రభుత్వ. అయినా మనం ప్రైవేట్ వ్యక్తులుగా కేసులు పెట్టుకొని కూడా కొన్ని సంవత్సరాలు వెళ్ళినాం. ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ ఉన్నప్పుడు మనకి అక్కడ పోయి హైకోర్టులో కూడా వాదించినాం. మేము తయారు సొంత ఖర్చులు ఇది చేసుకోండి. విజయవాడ కేవలం స్టే పేరుతో ఆయన దాన్ని కాలయాపన చేస్తున్నాం. అయిపోయింది. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్టే రద్దయినప్పుడు కూడా ఆమె సహకరించి మళ్ళీ స్టే వచ్చేటట్లు అధికారుల ద్వారా ఒత్తిడి చేసి తెప్పించుకున్న పరిస్థితి. మీరు గట్టిగా ఉండండి, దీని వీలైనంత తొందరగా పరిష్కరించే ప్రయత్నం మనం అందరూ కలిసి చేద్దాం, సరేనా? దీని మీద ఉత్తరం తయారు చేయమని.